నమస్కారం అండి రైతు మిత్రులకు. నేను ఇప్పుడు మా పొలంలో ఉన్నాను. మీరు చూసుకోవచ్చు చింత చెట్టు. ఇప్పుడు 103 రోజులు అవుతుంది మా పొలం ప్రతేసి 103 రోజులు అవుతుంది. 103 రోజులు గాను ఒక 4 రోజుల ముందు పేను ఉధృతి ఎక్కువ ఉందని చెప్పేసి మన సంకల్ప స్టోర్లోనే మందులు తీసుకోవడం జరిగింది. అదే స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత 4 రోజుల తర్వాత వచ్చి పొలం చెక్ చేసుకుంటుంటే చూడండి మీరు ఒకసారి. మొన్న పెయిన్ ఎక్కువగా ఉండింది, బట్ కాకపోతే ఇప్పుడు చూడండి నీట్గా ఇస్త్రీ చేసిన ఆకులాగా ఉంది. పొలంలో కాపు వచ్చేసి అంటే మనం స్ప్రే చేసిన మందు 100% వర్క్ అయిందనమాట. నేను మా పొలంలో స్ప్రే చేసిన మందులు ఏవో మీకు చూపిస్తాను ఒకసారి. అంతా పొలం దిగి చూపిస్తా. చెట్టు అయితే బాగానే కాపు కాసింది. మొక్కలు కూడా అన్ని గ్రీనిష్గా ఉన్నాయి. ఫ్లవరింగ్ కూడా ఎక్కువ ఉంది. నెక్స్ట్ హైట్ ఎక్కువ పెరగడంతో కట్ చేయడం జరిగింది. ఇదో ఇక్కడ చూసుకున్నాను మీరు. మనమంతా మందు వచ్చేసి కలుపుకోవడం అంతా చింత చెట్టు జరిగింది. ఏపుగా పెరగడం వల్ల ఏమవుతుందంటే కాయకి ఎక్కువ బలం ఇవ్వలేకుండా చెట్టు వేగంగా పెరిగిపోతుంటుంది. అందుకే పైన కొద్దిగా చుట్టూ అట్లా కట్ చేసినాం అనుకో కాయ అనేది కూడా బాగా అవటంగా వస్తుంది. ఫ్లవరింగ్ కూడా ఎక్కువ శాఖలు వచ్చి ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా వస్తాయి అనమాట. సో అందుకే రైతు మిత్రులకి ఏం చెప్తున్నా అంటే పత్తి మొక్కలు ఏదైనా హైట్ పెరుగుతుంటే కొద్దిగా లైట్గా 1 ఇంచు అంత కట్ చేసుకుంటే చాలు, బాగుంటాయి మనకి పత్తి మొక్కలు. పై వరకు ఫ్లవరింగ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ప్రతి కొమ్మకి కాయ. ఇది తమాషా అండి. తమాషా కాయ వచ్చేసి మీడియం సైజులో ఉంటుంది. ఎక్కువ లావు ఉండదు, తక్కువ చిన్న ఉండదు, మీడియం సైజు ఉంటుంది అనమాట. పత్తి మాత్రం బాగా వలుగుతుంది. అదో ఇవే అండి మొత్తం మనం స్ప్రే చేసిందంతా అగ్రోయేట్ సూపర్ ఒకటి, షానార్మీ ఒకటి, వేరే ఎక్కడైతే ఏం తీసుకురాలేదు. SOP ఒకటి. నెక్స్ట్ కేజ్ చూసుకోండి. 103 రోజులు అవుతుంది పైరు. ఇది వచ్చేసి మనకి తెల్లదోమకి పెయిన్కి 103 రోజులకైనా కూడా ఇది పెయిన్కి తెల్లదోమకి 2 వర్క్ అవుతాయి. ఇవి 2 సరే. పెయిన్ 2 రకాలుగా స్ప్రే చేశాను అనమాట. ఇది వచ్చేసి SVP, ఇది కూడా లేదు NPK 100% అమ్మోనియం, భాస్వరం, పొటాషియం. వీటిలో వచ్చేసి అమ్మోనియం 0 ఉంటుంది. దాంట్లో వచ్చేసి పొటాషియం భాస్వరం అనేది ఏమి ఉండదు, ఓన్లీ పొటాషియం ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన రైతు చాలా బెనిఫిట్ కాబట్టి పొలము మొత్తం కాయ అవటం రావడానికి మాత్రమే కొట్టుకోవాలి, స్ప్రే చేసుకోవాలి. సో అందుకే ఓన్లీ పొటాష్ ఉండే ఐటమ్ నేను ఎంచుకున్నాను. నెక్స్ట్ ఇంకా తర్వాత ఏమంటే కేజ్ పురుగు ఉంటుంది కదా, ఎర్ర పురుగు, ఆ రెండింటికి ఇది సూపర్గా వర్క్ అవుతాయి అన్నమాట. అందుకే ఈ మందులు నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉండేవన్నీ ప్రతి ఒక్కటి సంకల్ప్ బ్రాండ్సే. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సంకల్ప్, కవర్, బోరాన్ అక్కడిదే, అస్ఫేట్ కూడా అక్కడిదే. మీరు చెక్ చేసుకోలేడు. మీరు చూసుకున్నట్లయితే కజుకి ఫ్లవరింగ్ కావాలన్నప్పుడు కొట్టుకైనా అన్నది. దీనికంటే ముందు స్ప్రే చేసింది ఇదే. షాన్మీడా ఇది కూడా బాగా వర్క్ అవుతుంది పెయిన్కి, దోమకి. ఇది పురుక్కి. ఇక్కడే అండి మీ పొలంలో కూడా పెయిన్ ఉద్రిక్తి ఎక్కువ అవుతే ఇదే స్ప్రే చేసుకోండి, ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సరే రైతు మిత్రుల, అవతల మేము 1 ఎకరా మిర్చి వేసాము, అది కూడా చూడడానికి వెళ్తున్నాను అది ఎట్లా ఉందో. 2 టైమ్స్ స్ప్రే చేశాను అని 2 సార్లు వచ్చేసి ఎరువు మందు వేయడం జరిగిందనమాట. ఒకసారి చెక్ చేసుకొచ్చుకోవాలి. ఉంటాను రైతు మిత్రులారా.